హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి వరల్డ్స్కి స్వాగతం. రండి, ఈరోజు మన తోటలో ఏముందో, ఏం చేసామో అన్నీ చూసేద్దాము. అసలు ఈరోజు మనం తోటలో ఏం ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాము, అసలు మన మొక్కలు ఎలా ఉన్నాయి, మీ అందరిని అవి సంతోష పెడుతున్నాయా లేదా చూసేద్దాం. వచ్చేయండి. ఇదిగోండి, ఈరోజు మనము కాస్త వర్షం తగ్గింది కదా, ఇది యాక్చువల్గా నిన్ననే ఇవ్వాలి. ఇవి అట్టిపళ్ళు, బాగా మాగిపోయిన అట్టిపళ్ళు పిసికేసేసి వాటర్ పోసి కొంచెం గంజి నీళ్ళు అవన్నీ ఒక 2 days ఉన్నాయన్నీ కూడా ఇంట్లో వేసేసి నానబెట్టాను. కొంచెం బెల్లం వేసేసి ఇవాళకి 5 days ఇట్లా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మొత్తం వాటర్లో కలిపేసేసి మొక్కలన్నిటికీ కొంచెం కొంచెం ఇస్తాను. ఇందులో ఇప్పుడు మనం ఎప్సమ్ సాల్ట్ కూడా కలిపేసాను. అది కరిగిపోతే మనం మొక్కలకి ఇచ్చుకుందాం. ఇది చాలా ఫ్రూటింగ్ పువ్వు దశల్లో ఉన్నప్పుడు ఇచ్చుకుంటే చాలా మంచిది. కాస్త ఎండ వచ్చింది కదా, కొంచెం కొంచెం ఎక్కువ కూడా ఏం కాదు, అన్ని మొక్కలకి కాస్త ఇచ్చుకుందాం మనం. ఇదిగోండి, ఇలా కలిపాను, వాటర్ కలిపాను. ఇది వాటర్ పోసేసి దీని నిండా కొంచెం ఒక్కొక్క మగ్గు ఇచ్చుకుంటే వాటికి కొంచెం ఈ వర్షంలో పోషకాలన్నీ వాటర్ ద్వారా పోయి ఉంటాయి కదా మనం ఇచ్చిన మొక్కల్లో. సో వాటికి ఇప్పుడు ఇది ఉపయోగపడుతుంది, కొంచెం పోషకాలు వస్తాయి అన్నమాట మనకి. అందుకే ఇది వర్షాలు తగ్గగానే ఇలా ఇవ్వండి మీరు కూడా. చూడండి, ఇలా ఉన్నాయి ఆకులు అంటే, ఇలా ఉన్నాయి అంటే వెనకాల ఉన్నట్టు చూడండి ఎంత ఉందో. వర్షాలకు వచ్చింది కదా, దీనికి మనము రేపు కాస్త ఎండగాస్తే ఇంకో ద్రావణం పుల్లని మజ్జిగిస్తే పోతాయి. ఈ ఆకులన్నీ తీసేయండి, లేకపోతే వేరే వాటికి కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ ఎప్పటికప్పుడు మీరు తోటలో చూసుకొని ఎక్కడైతే అలాంటి ఆకులు కనిపించినాయో అవి తీసేయండి. ఇదిగోండి, చూసారా ఇదిగోండి వైట్ పురుగు కనిపిస్తుందా, ఇదిగోండి ఇవి తినేస్తాయి అనమాట వాటిని. అవి మాత్రం కంపల్సరీ రిమూవ్ చేసేయాలి మీరు, లేదనుకుంటే మొత్తం అన్నిటికీ పాకేస్తాయి. ఇలా ఒక్కొక్క ఆకు చూసుకున్నప్పుడు మనకు అది కనిపిస్తుంది. ఇదిగోండి, ఒక వర్షం తగ్గింది అంటే ఇలా రెడీ అయిపోతాయండి మనకి. వీటిని మనం ఖచ్చితంగా తీసేయాల్సిందే, తీసేసి చంపేసేయాలి. ఇదివరకు నాకు గార్డెన్ లేనప్పుడైతే అసలు ఇట్లాంటి పురుగులు ఇలాంటి ముట్టుకోవడానికి కూడా నాకు చాలా భయం వేసేసేది. ఏంటో ఒక రకమైన జుగుప్స ఎలర్జీలాగా అనిపించేసేది. ఇక ఇప్పుడు పెంచడం మొదలు పెట్టాక అంటే ఒకటి మన బయట వాళ్ళ పిల్లలు ఏదైనా అల్లరి చేసినా, లేకపోతే వాళ్ళు ఏదన్నా చేసినా కూడా మనం ఏం చేస్తాం, వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళినా మనమే కొంచెం ఫీల్ అవుతాం. అంటే మనకు కొంచెం అది అంత మన పిల్లలకి చూసినంత చూడలేదు. అదే మన పిల్లల దగ్గరకు వచ్చేసరికి మనకి ఏం అనిపించదు, కొంచెం కూడా ఫీలింగ్ ఉండదు. ఇది అందరికీ ఎక్స్పీరియన్స్డే. అట్లాగే మనం మొక్కలు పెంచుకున్నప్పుడు మన మొక్కలకి ఏదైనా జరుగుతుంది అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా వాటిని సస్యరక్షణ చేస్తాం. ఎందుకంటే అవి కూడా మన పిల్లలతో సమానం కాబట్టి. అదే కుక్క పిల్లలైనా అంతే, బయట వాటిని చూస్తే భయపడతాము, అసహించుకుంటాము. మన ఇంట్లో ఏదైనా ఉంటే మాత్రం చాలా అపురూపంగా ప్రేమగా చూసుకుంటాం. ఏదైనా అంతే, మన దగ్గరకు వస్తుంది చాలా ప్రేమను పంచుతాం మనం వాటికి. అలా చూసుకొని వర్షాలు పోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు గార్డెన్లో ఒక లుక్ వేసి చూడండి. చూసి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో, పాపం వాటిని కూడా బాధ పెడతాయి కదా ఆ పురుగులను, అవి తీసేయండి. ఇదంతా మళ్ళీ కంపోస్ట్ది, కాస్త మట్టేసేస్తే వాళ్ళు అడుగునంతా కిచెన్ కంపోస్ట్ అవి అన్నీ వేసి ఉంచాను. మట్టేసేసి, అంటే ఇది ఎప్పటి నుంచో వేసింది అనమాట, అందుకు ఇక్కడ ఉంచాల్సి వచ్చింది. లేదనుకుంటే ఇప్పుడైతే అన్నీ చూపిస్తున్నాను, అన్నిటి నుంచి మిక్సీ పట్టేసి వేసేస్తున్నానని అలా వేసేసుకోవడమే. ఇంకెక్కడ మనకి కిచెన్ కంపోస్ట్ అనేది ఉంటుంది. నిన్నటిది మిక్సీ పట్టి ఉంచాను, అది రేపు వేస్తాను. ఇవాళది ఉంచి రేపు మిక్సీ పడతాను, అది మళ్ళీ ఉంచుతాను అట్లా. లేకపోతే ఇవాళ నైట్కే మిక్సీ పట్టేసి డబ్బాలో పోసి పెట్టేస్తాను, మళ్ళీ ఎల్లుండి రెడీ అవుతుంది. అలా చేసుకుందాం గార్డెన్. అన్ని అప్డేట్స్ కూడా చూస్తూ ఉండండి, మన గార్డెన్లో ఏమేమి జరిగినాయో. ఉంటాయి ఇప్పటికైతే ఒక 100 కుండీల దాకా ఉన్నాయి మన దగ్గర ప్రజెంట్ అయితే. ఇంకా వస్తాయి, మట్టి కోసం వెయిటింగ్. మట్టి కూడా ఇక బయట ఎక్కడ తేలేక ఆన్లైన్లో పెట్టానండి, మీషోలో దొరికింది. 50 kgs ఎర్రమట్టి, ఒక 25 kgs కంపోస్టు, కోకోపిట్ ఒక 20 kgs 25 kgs అలా పెట్టాను. ఇవన్నీ తెచ్చి మిక్స్ చేస్తే ఇంకా చాలా మొక్కలు పెడతాం. ఆన్లైన్లో మొక్కలు కూడా పెట్టాను, అవి కూడా వస్తాయి. ఇంకా ఇది చూసారా, టబ్లోనే ఎంతెంత పెద్ద ఆకులు వచ్చినాయో, ఆనపాకు. అసలు కింద వేస్తే ఎలా వస్తాయో అలా వచ్చినాయండి. ఇప్పుడే అన్నిటికీ ఫర్టిలైజర్ ఇచ్చేసాను, చూపించాను కదా మీకు. అలా ఇవ్వండి, కొంచెం ఎండ వచ్చింది కదా, కాస్త ఇస్తే వాటికి కూడా పోయిన పోషకాలన్నీ వస్తాయి. ఈ
ఈ ఒక్క డ్రమ్లోనే ఇదేమో ఇది గుమ్మడి, ఇదిగోండి బెండ, ఒక టమాటా చెట్టు ఉంది, 2 వంకాయ చెట్లు ఉన్నాయి. భలే ఉన్నాయి కదా. అసలు మా అమ్మాయి ఛాలెంజ్ చేస్తుంది, ఎంతెంత పెద్ద ఆకులు మమ్మీ అని. అసలు ఇంత తొట్లల్లో ఇంత ఆకులు రావడం నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. చాలా బాగా వచ్చినాయి. అంటే కొంచెం మనం మార్చాం కదా పద్ధతి, పెంచే పద్ధతి. ఇది కూడా మనం నారు పోసి పెట్టినాయేనండి, సీడ్స్ వేసేసి పెట్టాము. చక్కగా అసలు చూసారా, ఈ ఒక్క చెట్టు ఇన్ని వచ్చినాయి. చాలా పెట్టాను కదా. ఇదిగోండి బంతి, ఇదిగోండి ఇక్కడ కూడా బంతి. యాక్చువల్గా ఇది తోటకూర విత్తనాలు వేసాను కదా, మొలకలు వచ్చేసినాయి. ఇవి కూడా టమాటా అవి వేసాను, టమాటా పచ్చిమిర్చిను అవి వేసాను, వచ్చినాయి. ఇదిగోండి వంకాయ అక్కడ దాంట్లో ఉందన్నమాట, ఇంకొక టబ్బులో, దాంట్లో పడిపోతుంది నీళ్ళలో. అందుకే ఇక్కడ తీసుకొచ్చి వేసాను. పెద్దగా అయింది, మరి వడిలిపోయింది. చూద్దాం. ఇది వంకాయలు చెట్లు అసలు ఎంత బాగా గ్రో అయినాయో, నాకైతే చూడడానికే ఆనందంగా ఉందండి. బంతి చూసారా, ప్రతి దాంట్లో బంతి ఇలానే వచ్చింది. ఇదిగోండి మొన్న దేవుడికి పెట్టిన బంతి పూలు జస్ట్ తీసుకొచ్చేసి ఇందులో వేసాను, వస్తాయని. చాలా పెద్ద బంతి, ముద్ద బంతి అనమాట. వైట్ ఉన్నాయి, అందులో ఎల్లో ఉన్నాయి. వేసాను, వస్తాయని. ఇదిగోండి కొన్ని వచ్చినాయి మొక్కలైతే. ఇవి కొంచెం పెద్దగా అయ్యాక తీసి మనం రిపోర్టింగ్ చేసుకుంటే మంచిగా పూలు వస్తాయి. ఈసారి బంతులు, చామంతులు, ఫ్లవరింగ్స్ చాలా బాగా పూయాలి మనకి. ఇదిగోండి ఇక్కడ కూడా చూసారు, అసలు ఆనప ఆకులు ఎంతెంత పెద్దగా వచ్చేసినాయో. ఇదిగోండి బెండ కూడా కింద వేస్తే ఎలా వస్తాయో మనకి అలా వచ్చేసినాయి. మీకు నేను 100 రూపీస్ టబ్లో కూడా చూపిస్తాను ఎలా వచ్చినాయో ఆకులు. అసలు బెండ ఆకులు అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఇదిగోండి ఎంత ఆకు వచ్చిందో, ఇలా చాలా బాగా వచ్చినాయండి. ఇదిగోండి ఆనప, ఇది బెండే, ఇది బెండే. ఇదిగోండి మన చిక్కుడుకాయలు స్టార్ట్ అయినాయి, గుత్తులు గుత్తులు. మొత్తం పూత మీద ఉంది, కాస్తున్నాయి. ఇదిగోండి ఇదంతా ఈ గుత్తంతా ఉన్నది. బెండ కూడా అంత పూత మీద ఉంది. ఆనప అయితే ఒక పిందె వచ్చింది. ఇది ఉంటుందో లేదో తెలియదు, ఇంకా పిందె మాడిపోతున్నట్టుంది. చూద్దాము. అన్నీ ఇదిగోండి బెండ, చిన్ని టప్పు, చిన్న కుండి, దీంట్లో 2 ఉన్నాయి బెండ. ఇది కూడా చాలా బాగా వచ్చింది. టమాటా ఎంత పెద్దగా, ఇది చాలా చూడండి, ఇది ఎంత చిన్న కుండియో. దీంట్లో అడుగునంతా కిచెన్ కంపోస్టే ఉంటుంది. మ్యాక్సిమం పైన మాత్రమే మట్టి, కోకోపిట్, వర్మీ కంపోస్ట్ అవి కలిపి వేసింది. ఒక 2-3 లేయర్లు ఉంటుంది అంతే. అడుగునంతా కిచెన్ కంపోస్ట్. దాంట్లో వేసాను అనమాట ఈ మొక్కల్ని. ఒక 10-15 రోజులు అయితే చాలా చిన్నగా వస్తాయి, రావు అనుకున్నాను. ఎందుకంటే ఆ వేడి వస్తుంది కదా, కౌడం కూడా వేసాను, ఆ వేడికి మాడిపోతాయి. బట్ అదంతా తగ్గేసరికి అసలు చూసారు, ఇదిగోండి ఎన్ని ఉన్నాయి తెలుసా. ఇందులో బంతి ఒకటి, అది మధ్యలో ఒకటి పాతేను, పెద్దగా అయిపోయింది. ఇది అవే కారం బంతి అంటారు కదా అవి. 2 టమాటా, 3 టమాటాలు, 1 2 ఇదిగోండి 3 టమాటా. ఇదిగోండి వంకాయ కూడా ఎంత హెల్తీగా వచ్చిందో. ఇదిగోండి ఇంకో వంకాయ. ఇది వచ్చేసరికి బీరకాయ, ఇది కూడా పైకి పాకేస్తుంది. ఒకే దాంట్లో ఇన్ని ఉన్నాయండి. దీనికి కొంచెం గట్టిగా పోషకాలు ఇచ్చామంటే అన్నిటికీ కాయలు కాస్తాయి. మనం ఈసారి గార్డెన్ సక్సెస్ చేసి చూపించాలి, చాలా బాగా చూపించాలి. ఉసిరి చెట్టు లాస్ట్ ఇయర్ మనం తీసుకొచ్చాం కదా, ఇదిగోండి ఇంత అయిపోయింది ఈ ఇయర్కి. లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో తెచ్చాం మనం పూజ కోసం అని, ఇంత అయిపోయింది. ఇంకా పాలకూర 3 డేస్ బ్యాక్ కోసామా, ఇదిగోండి మళ్ళీ రెడీ అయిపోయింది. ఇంకొక 4 డేస్ అయితే అంతా వచ్చేస్తాయి కొమ్మలు. ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చేసింది. దీంట్లో కూడా ఇవి వస్తున్నాయి. ఇది కొంచెం నీడ అన్నమాట, మనకి ఇది ఉంది కదా, చెట్టు నీడ పడుతుంది, అందుకు కొంచెం చిన్న ఆకులు వచ్చినాయి. ఇది బంతి అసలు ఎంత ఊరుగా చూసారా. ఒక చెట్టు ఏదండి, పించింగ్ చేయడం వల్ల కొమ్మలు వచ్చిందనమాట. ఎంత బాగా వచ్చేసినాయో అసలు, చూస్తుంటే చాలా చాలా ముచ్చటేస్తుంది నాకు. కాస్మోస్ కూడా ఉన్నాయి ఎక్కడో, అవి మరి ఎక్కడెక్కడ వచ్చినాయో తెలియదు. ఇంకా ఇదిగోండి ఇందులో కూడా ఒక బంతి. ఇలా వాళ్ళంతా మనకి ఈ సంవత్సరం అయితే బంతి పూలతోటి బాగా పూస్తాయి. పువ్వులు పుయ్యాలి, మనకి కాయలు కాయాలండి. అంత బాగా ఈసారి జాగ్రత్తగా చేసుకోవాలని అనుకుంటున్నాను. మంచిగా
మీ అందరికి కూడా కన్నుల పండుగగా చూపిద్దామని అనుకుంటున్నాను. చక్కగా చెట్లన్నీ వచ్చి మొక్కలన్నీ కలకల్లాడుతూ ఉంటాయి, గాలి వేస్తుంది బాగా. చాలా అసలు ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకున్నా, ఏం చేసుకున్నా ఎంత ప్రశాంతంగా ఉంటుందో, చాలా హాయిగా అనిపిస్తుంది నాకైతే. నేను ఒక టాపిక్ మాట్లాడదాం మనం ఈరోజు. యాక్చువల్ మా చిన్నప్పుడు మేమైతే మాకు పుల్లల పొయ్యి అవి తెలుసు, మా అమ్మ వాళ్ళు వాడేవాళ్ళు. మేము మ్యాక్సిమం 8th 7th అలా వచ్చినప్పుడు గ్యాస్లు అప్పుడే వస్తున్నాయి. అప్పుడు గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే మాది ఒక విలేజ్ కదా, మేము పక్కనున్న సిటీకి వెళ్ళి అక్కడ బుక్ చేసుకొని చాలా శ్రమ అయ్యేదిలేండి. అప్పట్లో ఒకటే ఇచ్చేవారు సిలిండరు. మళ్ళీ అది అయిపోతే మళ్ళీ బుక్ చేసుకుని ఎన్ని రోజులకో వచ్చేది అది. మరి అప్పుడు ఫోన్లు అవి కూడా లేవు కదా, వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ గ్యాస్ ఆఫీస్ కంపెనీకి చేసుకోవాలి, అది వచ్చిందో లేదో కనుక్కోవాలి, వాళ్ళు చెప్పిన రోజుకి వెళ్ళాలి, ఆ రోజు రాకపోతే ఇంకొక రోజు వెళ్ళాలి, ఇలా తెచ్చుకోవాలి, ఇలా పెట్టేవారు. సో అంటే నేను ఈ టాపిక్ ఎందుకు అంటున్నానంటే, ఈ మధ్య కాలంలో పుల్లల పొయ్యి మీద వండుకోండి ఆరోగ్యము, గ్యాసుల వల్ల మళ్ళీ క్యాన్సర్లు వస్తున్నాయి అని అంటున్నారు కదా. అంటే అప్పట్లో ఏమనేవారంటే, మా చిన్నప్పుడు పుల్లల పొయ్యి వాడడం వల్ల ఆడవాళ్ళకి ఎక్కువ క్యాన్సర్లు వస్తున్నాయి, ఆ పొగంతా పీల్చడం వల్ల. సో కాబట్టి వాళ్ళకి ఆరోగ్యం కోసం గ్యాస్ వస్తుందని చెప్పి మా చిన్నప్పుడు బాగా గుర్తు, అవన్నీ రేడియోలో వచ్చాయి కదా వార్తల్లో 80s లో. అప్పుడు బాగా చెప్పేవారు అనమాట, గ్యాసులు వాడుకోండి అని చెప్పి చాలా గవర్నమెంటే ప్రోత్సహించి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అదే గ్యాసు క్యాన్సర్కి కారణం అవుతుంది అంటున్నారు. అసలు ఏది చేస్తే ఏది కారణం అవుతుందో కూడా తెలియని సిచ్యువేషన్లో మనం బతుకుతున్నామండి. అప్పట్లో పుల్లల పొయ్యి కష్టాలు తప్పాలని ఆడవాళ్ళకి ఎంత కష్టం ఉండేది తెలుసా అండి. ఇప్పుడు ఏదో ఫ్యాన్సీగా పుల్లల పొయ్యి వండుకుంటున్నామని చెప్తున్నారే తప్ప చాలా చాలా టఫ్ ఫైట్ అది. ఒక ఉద్యోగం చేసే వాళ్ళకైతే పుల్లల పొయ్యి మీద వండుకొని తినేసి వెళ్ళే సిచ్యువేషన్ ఏమి ఉండదండి. ఎందుకంటే ఆ పొగ వస్తుంటే, ఎందుకంటే నాకు కూడా తెలుసు కాబట్టి, దాని ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కాబట్టి. పుల్లల పొయ్యితోటి వండుకొని ఆ పుల్ల మసి పట్టేసి అవి తోముకొని ఒళ్ళు ఇల్లు మొత్తం మసి అయిపోయి ఎలా ఉండేదంటే అలా ఉండేది. మాకు అమ్మయ్య గ్యాస్ వస్తే మర్చినాడు, అమ్మయ్య గ్యాస్ వచ్చిందని. మా పెళ్ళైన తర్వాత కూడా మాకు గ్యాస్ ఉన్నప్పుడు మాది కూడా ఎక్కడో తెచ్చుకోవాల్సి వచ్చేది. అది కూడా బుక్ చేసుకుంటే ఎప్పటికో వచ్చేది. మళ్ళీ అది వచ్చేదాకా మేము కిరోసిన్ స్టవ్ పుల్లల పొయ్యి వాడాల్సి వచ్చేది ఖచ్చితంగా. సో అప్పుడు నిజంగా అది మేము ఎక్స్పీరియన్స్ చేశాం కాబట్టి మాకు అది ఎంత టఫ్ ఫైట్ అంటే అంత టఫ్ ఫైట్. అంటే ఒకటి అంటాను నేను, ప్రతి దాంట్లో కష్టము ఉంటుంది, నష్టము ఉంటుంది, సుఖము ఉంటుంది, సంతోషము ఉంటుంది. బట్ దాన్ని ఎలా వాడాలో అలా వాడుకోగలిగితేనే దాన్ని ఒక విలువ ఉంటుందండి ఏదైనా కూడాను. ఇంకా ఈ క్యాన్సర్లు ఇవి అంటే అప్పట్లో లేవా అంటే ఒకటండి, అప్పట్లో నాకు తెలిసి ఉన్నాయి, అప్పుడు కూడా ఉన్నాయి. అప్పుడు చాలా చిన్న చిన్న ఏజ్లోనే, ఇంకా అసలు అప్పుడు ట్రీట్మెంట్లు కూడా ఉండే కాదు. ఏదన్నా వస్తే చాలా చిన్న ఏజ్లోనే చనిపోయేవారు కూడా, ట్రీట్మెంట్స్ లేక, ఇంత అందుబాటులో లేక, టెక్నాలజీ లేక. బట్ అప్పుడు ఏంటంటే ఈ మీడియాలు ఇదంతా ఏం లేదు కాబట్టి అది మనకు బయటకు వచ్చేది కాదు. ఇప్పుడు మీడియా ఉండడం వల్ల ప్రతి చిన్న విషయం కూడా అందరికీ తెలిసి దాన్ని పెద్ద భూతద్దంలో చూస్తున్నారు. మనం వీలున్నంత వరకు ఒక పచ్చని పొల్యూషన్కి మనకి వీలున్నంత వరకు పొల్యూషన్ని తగ్గించుకుంటే మన ఇంట్లో వరకైనా. ఇప్పుడు ఫ్రిడ్జ్ లేకపోతే నడవట్లేదు, ఫ్రిడ్జ్ వల్ల పొల్యూషనే. గ్యాస్ లేకపోతే నడవదు, గ్యాస్ వల్ల పొల్యూషనే. ఇంట్లో ప్లాస్టిక్ అవాయిడ్ చేయడానికి అవకాశమే ఉండదు. అట్లీస్ట్ ఏం అవాయిడ్ చేసినా ఇప్పుడు మనకి కరెంటు సంబంధించిన మెటీరియల్ అంతా ప్లాస్టిక్దే. దాన్ని అయితే ఎట్టి పరిస్థితులు అవాయిడ్ చేసి దానికి ఐరన్ పెట్టేసి మనం షాకులు కొట్టించుకోలేము. సో అది ప్లాస్టిక్ వాడాల్సిందే. సో ఇవన్నీ కూడాను ఇప్పుడు డోర్లు పెడతాము, బాత్రూమ్ డోర్స్ పెడతాము, అవి ప్లాస్టికే పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే చెక్కాయ పెడితే చెదొచ్చేస్తుంది, సో ఇల్లులు పాడైపోతాయి. ఇవన్నీ చాలా ప్రాక్టికల్ థింగ్స్ అండి. బట్ నేనేమంటానంటే అట్లీస్ట్ బయట ఫుడ్స్ తినకుండా ఇంట్లో ఆరోగ్యంగా వండుకొని ఉన్నంతలోనే కాసిని మనకు కుదిరితే ఓపిక ఉంటే కొంచెం కూరగాయలు మన వరకు మనం పండించుకోగలిగి చేసుకోగలిగితే, ఇప్పుడు ఆయిల్స్ ఉన్నాయి బయట కొనుక్కోకుండా ఒక చిన్న మిషన్ కొనుక్కోండి ఇంట్లోనే. పోనీ 2-3 ఫ్యామిలీస్ కలిపి కొనుక్కోండి, ఒక 25,000 అట్లా అవుతుంది. మీరే ఆయిల్ తీసుకోండి, అంటే ఆయిల్లో ఇంకొకటి కలిపారనే ఫీలింగ్ ఉండదు కాబట్టి. ఇలాంటి చిన్న చిన్న అయితే పాటించి మన హెల్త్ని మనం కాపాడుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఇదండి ఈరోజు నా చిన్ని వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీదేవి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.